మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 ఈరోజు మార్చ్ 1వ తారీఖు. మనము మేఘనా సీడ్ వారి రైతు ప్రదర్శన క్షేత్రంలో ఉన్నాము. ఈరోజు రైతు పేరు దొంతుల శ్రీను, గ్రామము రాఘవాపురం, మండలం సుజాతనగర్, డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం. మార్చ్లో కూడా ఎంత గ్రీనిష్లో ఉందంటే చేను చూడండి, ఫ్లవరింగ్లో ఉన్నది. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 కలరు, కాయ సైజు కానీ కలర్ కానీ, చెట్టు 6 ఫీట్లు హైటు పెరిగి క్రాపు ఆపలేక చెట్టు కింద ఒరిగిపోయింది. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 మార్చ్ నెలలో కూడా ఇంత గ్రీనిష్లో ఉంది. కాయ సైజు, కలరు, గనుపులు, దగ్గర గనుపులు. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 కింద ఏ సైజు అయితే ఉందో కాయ, అదే సైజు తగ్గకుండా థర్డ్ క్రాప్లో కూడా, ఇది థర్డ్ క్రాపు, ఇంకా ఫ్లవరింగ్లో ఉన్నది. చూడండి, మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 రైతు 2 ఎకరాల చేను ఇది. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 కలరు కొట్టొచ్చినట్టుగా ఉంది. ఎంత రెడ్ కలర్ ఉందంటే చూడండి, భగవాన్ 2535 గనుపులు కూడా దగ్గర గనుపులు, దగ్గర గనుపులు. 6 ఫీట్ల హైట్ ఉంది చేను. చూడండి, మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 చెట్టు కింద నుండి వెళ్ళి ఇది ఒకటే మొక్కకి ఇట్లా బ్రాంచెస్ వచ్చింది. ఇది ఒకటే మొక్క. చూడండి, కాయ సైజు కూడా తగ్గలేదు. 6 ఫీట్ల హైటు పెరిగినా కూడా కాయ సైజు తగ్గలేదు. కలర్ చూడండి, కలర్ ఎంత బాగుంది. కలర్ ఉండడం వలన మనకి రేటు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది మార్కెట్లో. గింజ శాతం కూడా ఎక్కువ ఉండి వెయిట్ వస్తుంది. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 ఎంత హైట్ ఉన్నది చూడండి మొక్క. చివరి కాయ కూడా సైజు సేమ్, కింద సైజు పైన సైజు సేమ్ ఉన్నది. సైజు కూడా తగ్గలేదు. ఇదంతా 2 ఎకరాల చేను. మేఘనా సీడ్ వారి భగవాన్ 2535